ఇలా ఒక్కొక్కటి కడుక్కొని మనం ఇలాంటి చిన్న బౌల్లో తీసుకోవాలి. మా డాడీ చేత ఊరికే ఫస్ట్ టైం పెట్టిస్తున్నాను. లెట్స్ సీ. 3 కేజీలు అంట. సో టోటల్ 3 కేజీలు. జాగ్రత్తగా చూసుకోయి డాడీ. మొదగెత్తో కొట్టాలనుకుంటే దెబ్బ నలిగిపోద్ది. డాడీ ఎక్కడ డాడీ? దెబ్బ సిదిరైపోద్ది. అదే కత్తి పెడితే అయితే శుద్ధంగా మనకి ఎంత గట్టి ముక్క కాయ అయినా నీట్గా ఉంటుంది. ఊరగాయకి మన చిన్న దెబ్బ ఎంత కావాలంటే అంత కోసుకోవచ్చు. అది కోసిన తర్వాత ఈ పేడు వస్తుంది కదా, ఇది కూడా తీసేసుకోవాలి మనం. ఇది కడుపులోకి పోతే ఇది జీర్ణం కాదు. ఈ పేట పెరిగేసుకోవాలి శుద్ధంగా. అప్పుడు నీట్గా మనకి ముక్క ఎంత కావాలంట వస్తుంది. వాటి నీట్గా వస్తుంది. వాటి చిన్న ముక్కలుగా మనం కోసేసుకోవాలి. సో ఈ మామిడికాయకి ఇక్కడ లోపల తొక్క అనేది ఉంటుంది కదా, దాన్ని తీసుకోవాలన్నమాట. ఓకే, పేట తీసేయాలి. మామిడిదాపులో ఇటు చెమ్మ లేకుండా ఆరబెట్టుకొని ఆరిన తర్వాత ఊరగాయకి మనం రెడీ చేసుకోవాలి. అది ఇప్పుడు అన్నీ కొట్టుకున్నాము. నీట్గా ఆరబెట్టుకోవాలి చెమ్మ లేకుండా. చేతులు శుద్ధం ఉండాలి చెమ్మ లేకుండా. నీట్గా ఉంటేనే పర్ఫెక్ట్గా మనకి వస్తుంది. ఇప్పుడు దీంట్లో మనం వేసుకుంటాం. దీని నిండా వచ్చాయి డాడీ. దీని నిండా పైనే ఉంటాయి అనుకుంటా. నేను తెచ్చిన కాయలు రెండు గిన్నెలు వచ్చాయి. 2 గిన్నెలు వచ్చాయి. ఇప్పుడు ఒక గిన్నె వచ్చింది. ఇది ఒక గిన్నె వచ్చింది. ఓకే, గిన్నె వచ్చింది. ఓకే. ఎండబెట్టిన మెంతులు అండ్ జీలకర్ర అండ్ ఇది ఆవాలు. ఇలా ఎందుకని ఎండబెట్టాను మా డాడీని అడిగితే ఏం చెప్పారంటే, దీన్ని మనం ఫ్రై చేస్తాం కదా మామూలు బాండట్లో, అలా ఫ్రై చేయకుండా డైరెక్ట్గా ఎండలో ఎండబెట్టేసి పొడి చేసేసి కలిపేస్తాం అన్నమాట. ఇప్పుడు దాకా ఒక 1 అవర్ ఏమో ఎండబెట్టాము. దీన్ని మిక్సీ కొట్టేయాలి ఇప్పుడు. సో ఫస్ట్ ఆవపిండిని వేద్దాం. సో ఆవపిండి మొత్తం ఇదంతా ఆవపిండి. ఇది మెంతులు జీలకర్ర పొడి. శనగ నూనె 1 ప్యాకెట్ అయితే సరిపోద్ది అన్నాడు మా డాడీ. అది కూడా 3 కేజీలకి మామిడికాయకి. ఇది పచ్చళ్ళ కారం అంట. ఇదేంటి డాడీ ఇది పచ్చళ్ళ కారము? మనం దంపించే దానికి శనం తీరలేదు, తొందరగా దీన్ని ఇట్ట బాగుందని చేస్తున్నాం. కారం బాగుంటుంది అంటే అడిగి చేస్తున్నాం ఇప్పుడు. సో మా డాడీ ఏం చెప్పాడంటే, ఓకే ఇది అయితే పచ్చళ్ళ కారం అని, తొందరగా ఫాస్ట్గా దంపించిన వాళ్ళు మిరపకాయని ఇలా పచ్చళ్ళ కారం తెచ్చుకొని మంచిగా యూజ్ చేయొచ్చు. సో ఇది పచ్చళ్ళ కారం అండ్ 1 ప్యాకెట్ వేరుశనగ నూనె. లెట్స్ డూ ఇట్. వెళ్ళి మంచిగా కాచి తెద్దాం. చెప్పుడాడు ఫస్ట్ ఏం వేద్దామా? మామిడికాయ ముక్కలు వేసుకుంటాం. సో మామిడికాయ ముక్కలు ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఐటమ్ కొద్దిగా ఆయిల్ పోసి ఎట్లకి అంటిస్తాం. ఓకే, ఆయిల్. డాడీ కొంచెం గోరువెచ్చుకున్నట్టున్నాడు అది ఆయిల్. ఓకేనా? కాసి చల్లార్చిన ఆయిల్. అవును, ఇది కాసి చల్లార్చిన ఆయిల్. నేను చెప్పాను కదా ముక్కలకి బాగా. డాడీ మెంతి పొడి. మెంతి పొడి. ఓకే, మెంతి పొడి నెక్స్ట్ ఐటమ్. ఎండబెట్టేసిందే కదా, ఎండబెట్టి మిక్సీకి వేసింది మెంతి పొడి, ఆవపిండి 2 ఎండబెట్టి డైరెక్ట్గా మిక్సీకి వేసేసాం. ఇలా బాగా మంచిగా కలుపుకోవాలా. సో ఆయిల్ ఫస్ట్ వేసాం కాబట్టి చూడండి ముక్కలకి ఎంత మంచిగా అంటుకుంటుందో. రెడీ? ఆవపిండి. ఆవపిండి. సో ఇది ఆవపిండి మొత్తం ఇలా చల్లుకొని మంచిగా కలుపుకోవాలా. బాగా ముక్కలకి బాగా పట్టేట్టు కలిపేసుకో. డాడీ ఆవపిండి ఎన్ని ప్యాకెట్లు ఆడి మనం యూజ్ చేసింది? ఇది 3 కిలోలకి 150 గ్రాములు ఆవపిండి, 50 గ్రాములు మెంతులు, మెంతిపిండి,
ఒక 3/4 కేజీ కల్లుప్పు, 3/4 కేజీ కల్లుప్పు అంటే ఒక ప్యాకెట్ అల్లానా? 1 కేజీ నూనె ప్యాకెట్, 1 కేజీ మిరప్పొడి. ఓకే, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా వస్తుందంట, చాలా అయితే బాగుంటుంది. కొలతలు మామూలుగా వేయకుండా మనం గుష్టి ప్రకారంగా పెట్టేస్తున్నాం, కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఉప్పు ఇదంతా ఒక ప్యాకెట్ అలా డాడీ. కల్లుప్పుని మా డాడీ మిక్సీకి వేసేసాడు అనమాట. సో అప్పుడైతే బాగా కలుస్తుంది. ఇది కూడా నిమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి. ఓకే, నిమ్మ ఉండకూడదు. ఇప్పుడు అంతా పట్టదు, కొంచెం ఆపాను నేను, ఎక్కువ అవుతుందని. తక్కువైతే మళ్ళీ మనం రోజు కలుపుకుంటాం కాబట్టి సాయంకాలం తక్కువైతే వేసుకుంటాము, సరిపోద్ది. ఇప్పుడు వరకు ఇది డాడీ కారం మేది చూపి కెమెరాకి చూపి డాడీ. ఓకే, బాగా ఘాటుగా బాగుంటుంది, బాగా స్పైసీగా బాగా మనకి కలుపుకోవచ్చు. సో ఉప్పు తక్కువైతే మనం కలుపుకోవచ్చు, కానీ కారం తక్కువైతే కలపలేం కదా మనం. సరిపోద్ది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మా డాడీ నా కోసం అని చెప్పి మళ్ళీ రెండోసారి చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మా డాడీ ఒక 5 కేజీలు అనుకుంటా కానీ డాడీ 5 కేజీలు ఆల్రెడీ కలిపి పెట్టేస్తున్నాడు. బట్ నా కోసం అని చెప్పి మళ్ళీ తీసుకొని ఫ్రెష్ కట్ చేసి మొత్తం ఇలా కలిపి చేస్తున్నాడు. చాలా అయితే బాగుంది కలర్ఫుల్గా. ఇంకా లాస్ట్ ఏం డాడీ? ఆయిల్. సో లాస్ట్ అనేది ఆయిల్ అనమాట. వావ్, ఇది ఆయిల్ అయితే ఒక ప్యాకెట్ అల్ల ఆయిల్. మనం ఇది కాసి చల్లార్చిన తర్వాత పోసుకోవాలి దీన్ని. కలిపి మిక్సీ మంచిగా. దీంట్లో ఇప్పుడు వేడి వేడి అన్నం లాస్ట్లో వేసుకొని తింటే భలే ఉంటుంది. కలిపేసినాక మంచి కలర్ చూసారు ఎంత బాగుందో. కలర్ అయితే కలర్ఫుల్గా ఉంది కదా డాడీ. ఆయిల్ తక్కువైనట్టుంది డాడీ. ఇది పట్టేస్తుంది, కాయ లాక్కుంటుంది, మళ్ళీ ఊరిపోద్దా? సో ఇప్పుడైతే ఫుల్గా లాగేసిందంట ఆయిల్. కొన్ని రోజులకైతే బాగా ఊరిపోద్దంట. ఈ ఆయిల్ సరిపోద్దా? రేపు ఉదయానికా? ఓకే, రేపు ఉదయానికల్లా వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. ఓకే, తెల్లగడ్డలతో లాస్ట్ ఇంకా 3 రోజులు సాయంకాలం పూట కలుపుకొని బాగా అన్ని ముక్కలకు పట్టేట్టుగా అన్ని కళ్ళెత్తుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఆనక 3వ రోజు 4వ రోజు జారుకి వేసుకొని సో జాడీలోకి వేసుకుంటే పర్ఫెక్ట్గా మనకి సంవత్సరం రోజులు కాగానే ఉంటుంది. ఓకే, సో దీన్ని మనం ఇలాగే ఇంకా మూత పెట్టేసి ఒక 3 డేస్ పాటు రోజు కలుపుకుంటా ఉంటే ఇలా ఫైనల్ డే 4th డే రోజు కల్లా మనం జాడీలో వేసుకోవచ్చు అనమాట. సో ఇది మనం ప్రిపేర్ చేసుకున్న ఊరగాయ. మూత ఇలా పెట్టేస్తాం ఇంకా 3 డేస్కి. ఇంకా ఇది 2వ రోజు అనమాట. మూత తీరాడి ఎలా ఉందో చూద్దాం. చూసారా ఆయిల్ ఎలా బాగా ఫ్లోట్ అయిందో, కరెక్ట్గా సరిపోయింది. సో ఇంకో 3 రోజులకల్లా ఆయిల్ అనేది ఇంకా బాగా ఫ్లోట్ అవ్వద్దంట. ఇదైతే 2nd రోజు మాత్రమే ఊరగాయ పెట్టింది. రోజు మనం ఈవినింగ్ ఇలా కలుపుకుంటూ ఉండాలి. అండ్ ఫైనల్ డే రోజు మనం జాడీలో వేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, స్పైసీనెస్ బాగుంది. ఉప్పు తక్కువైనా మనం కలిపి పెట్టేసుకుంటాం దానికి. సో ఆయిల్ అయితే మంచిగా ఫ్రూట్ అయింది కదా. ఇది ఎన్నో రోజు డాడీ? మొత్తం 3వ రోజు. 3వ రోజుకి. ఓకే, అయితే 3వ రోజుకి ఫినిష్ అయిపోయిందా? రేపటికి ఎత్తేస్తాం అయితే జాడీలోకి కలిపేస్తుంది. ఓకే, ఫైనల్ డేకి వచ్చేసాం. చూసారా ఎంత బాగుందో కలరు. 4th డే అండ్ కొత్త జాడీ కూడా తుడిచేసాను, క్లీన్గా ఉంది. సో అందులో ఈరోజు టుడే స్పెషల్ ఏంటంటే ఈరోజు మా డాడీ బర్త్డే అనమాట. ఇంకా ఫైనల్గా పెట్టేటప్పుడు మా డాడీ బర్త్డే కాబట్టి ఇంకా కరెక్ట్ టైంకి మేము అయిపోయింది కూడా ఊరికాయ. లో ఫైనల్ డే జాడీలోకి మొత్తం తీసేసుకున్నాము. అన్నంలో నెయ్యి ఇలా వేసుకొని తింటే ఉంటుంది
నోట్లో అలా అలా మంచి ఊరిపోతుంది కదా, ఇంత నెయ్యి మంచిగా ఒక ముద్దలోకి. ఇప్పుడు అది అంత తీసుకో.